నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జర్మాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉంటారు, ఒక ప్రాసెస్ ఎన్నో ఏళ్ళ నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సడన్ గా ఒక డ్రాప్ వస్తూ ఉంటుంది, ఎందుకు వస్తుందో అర్థం కాదు. అవును. అలాగే ఎంత కష్టపడి పాపం హార్డ్ వర్క్ చేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనీ తీసుకొచ్చి పెట్టినా ఏ మాత్రం అభివృద్ధి కనిపించదు. అవును. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఏం చేయాలి? వ్యాపారంలో నష్టం రాకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే ఏం చేయొచ్చు అంటారు? ఓకే అమ్మా. ఇప్పుడు మనం జాతకమే ఫుల్ అనలైజ్ చేసి చెప్తూ ఉంటాం ఎవరికైనా. కానీ ఇప్పుడు బిజినెస్ గురించి అండ్ వ్యాపారం గురించి అనేటప్పుడు దానికి కారకుడు బుధుడు, సూర్యుడు. వ్యాపారం సంబంధించిన గ్రహం ఈ రెండు ఇంపార్టెంట్. ఈవెన్ సూర్యుడు కూడా. సూర్యుడు కూడా, బుధుడు సూర్యుడు ఈ రెండునే. అందులో చాలా మందిలో ఏం చేస్తారంటే బిజినెస్ కు సంబంధించింది వాళ్ళు అసలు అంటే తండ్రి తరపులోంచి చేసినప్పుడు ఫాదర్ ఆల్రెడీ చేస్తున్నారు, బిజినెస్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ బాబు తీసుకున్నప్పుడు తను మేనేజ్మెంట్ లో వచ్చిన తర్వాతలోంచి చాలా లాసే చూస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అవునండి. సో కొన్ని జాతకాలు ఏమైతుందంటే తండ్రి చూసినప్పుడు అంత డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళ బాబుతో డెవలప్ మంచిగా అవుతుంది. అంటే ఇప్పుడు వ్యాపారం అనేటప్పుడు వాళ్ళ జాతక రీతిగా కలిసి వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూడాలి. అంటే వాళ్ళకి వ్యాపారమే కలిసి వస్తుందా, జాబ్ చేయాలా కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారానికి సంబంధించిన ప్లేస్ లగ్నంలోంచి 10th హౌస్, తర్వాత సూర్యుడు అంటే కారకుడు బుధుడు. ఈ రెండు విషయాలు మనం ఏం చేస్తామంటే జాతకంలో సూర్యుడు ఒకవేళ నెగిటివ్ గ్రహం అయిపోయి ఉంటే, అంటే సూర్యుడు వగ్రం కాడు కానీ ఏంటంటే మాంది గ్రహం అవుతాడు. నేను ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను, మాంది గ్రహం అనేది సింహ రాశిలో వచ్చి ఉంటాయి వాళ్ళకి ఏమైతుందంటే వ్యాపారం అంత తొందరగా కలిసి రాదు. ఏ వ్యాపారం చేసినా దాని గురించి మంచి నాలెడ్జ్ ఉంది, ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం, కానీ ఎందుకు రిజల్ట్ రాలేదు, వ్యాపారం ఎందుకు కలిసి రాలేదు. నేనే నా ఫ్రెండ్కి చెప్పాను, తను బాగా డెవలప్ అయ్యారు కానీ నాకు రాలేదు అని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు ఏంది, దీని గురించి నాలెడ్జ్ ఉంది, మంచిగా మనీ కూడా పెట్టుకున్నాం, చేసాము, ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత చేసాం, కానీ అనుకునేట్టుగా అది ప్రాఫిట్ రాలేదు, ఎందుకు ఇంత లాస్ అవుతుంది. బట్ ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని కూడా అర్థం చేసుకోలేని పొజిషన్ లో ఉంటారు. సరే, ఇది సూర్యుడు హౌస్ లో మాంది గ్రహం ఉంటే ఈ ఒక్క ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటాం. అలానే వాళ్ళ లగ్నానికి 10th హౌస్ లో ఉంటుంది నెగిటివ్ గ్రహం ఉంటుంది, సేమ్ ఇదే ఇష్యూ జరుగుతుంది. సేమ్ లగ్నం ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వచ్చి ధనుర్ లగ్నం అనుకోండి, 10th హౌస్ వచ్చి కన్యా రాశి అవుతుంది. అంటే కన్యా రాశిలో మాంది గ్రహం ఉంటానో లేదు ఆ బుధుడు నెగిటివ్ అయిపోయి ఉంటానో వాళ్ళకి వ్యాపారం అసలే కలిసి రాదు. అంటే అది కూడా జాతక రీతిగా మనం చూడాల్సిందే. సరే, సూర్యుడు మాందిగా ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏ బిజినెస్ నే కలిసి రాదు అని చెప్తూ ఉంటాము. అలానే 10th హౌస్ లో మాంది ఉంటేనే అలానే ఉంటుంది. సరే, ఇది మరి మాకు జాబ్ విషయం అంత ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే జాబ్ అంత పెద్ద ఇన్కమ్ రాదు కదా. సో అది మనం అనుకున్న బిజినెస్ కి సంబంధించింది అనేటప్పుడు కొంతమంది బిజినెస్ కళగా ఉండిపోతుంది, అది ఇదే చేయాలి, జాబ్కి వెళ్ళనే వెళ్ళరు. సో అప్పుడు ఎంత బిజినెస్ ట్రై చేస్తూ ఉంటారు, ఒకటి అయిందా ఇంకొకటి అసలు ఇది ఆపేసరా మళ్ళీ వేరే కొత్తగా, అది కంప్లీట్ గా ఓకే కంటిన్యూగా ఇంతవరకు స్టేబుల్ గా ఉన్నది అనేది లేదు అని అంటారు. అంటే మాకు ఇంతవరకు బిజినెస్ స్టేబుల్ గా ఉండలేదు మేడం, కొన్ని 6 months చేస్తాను, మళ్ళీ అది పక్కకు పెడతాను, మళ్ళీ ఇంకా ఒక 6 months వేరే చేస్తున్నాను. కానీ ఇవన్నీ వాళ్ళ జాతకంలో ఏమైతుందంటే 10th హౌస్ నెగిటివ్ అయిపోతే వాళ్ళకి అస్సలే ఉండదు, కలిసి రాదు. ఇంకొకటి దశారీతిగా కూడా 10th లాడు కొన్ని జాతకాలకు నెగిటివ్ అవుతాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే ఇప్పుడు జాబే చెయ్యము, బిజినెస్ కావాలంటే నీకు కలిసి రాదురా నాయనా అన్న చాలా మందిలో చెప్పి ఉన్నాము ఇట్లా. మాక్సిమం అది మీరు బిజినెస్ ఎంత చేసినా సెట్ అవ్వదు అనేటప్పుడు, కానీ వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏమైతుందని మనం రెమెడీ ఇస్తున్నాం అనుకోండి, ఒకవేళ మనం ఇస్తాము ఓకే సొల్యూషన్ రెమెడీస్ అందుతుంది, కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర మళ్ళీ చూపించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చిన రెమెడీని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ అనేది 10th హౌస్ లో ఉండిపోయింది కాబట్టి. సపోజ్ వాళ్ళకి కొన్ని దశ వల్లదా వచ్చిందంటే ఆ దశ వెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళకి ఏం మళ్ళీ పూజలు చేయాల్సిన అవసరం లేదు, అది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది తప్పకుండా వాళ్ళు చేసుకోవాల్సింది ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మనం ఇచ్చిన వ్యాపార వశీకరణ పూజలు చేయించున్నాం. సో ఆ వ్యాపార వశీకరణ పూజలు చేసిన దాని వల్ల వాళ్ళకి ఏమైతుందంటే అసలు చిన్న బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చెన్నైలో కూడా ఒక అతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫాదర్ తరపు నుంచి తను చేసినప్పుడు చాలా మంచిగా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ బాబు చేతికి వచ్చిన తర్వాత నుంచి అసలు ఆ బిజినెస్ ఆగిపోయింది. మన రెమెడీ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రీటే తను కొనుక్కున్నాడు, అంత పెద్దగా అయ్యాడు ఆయన. సో అంటే ఎందుకు చూడండి, సిటీలో ఎంత పెద్ద విషయం కదా, అంత స్ట్రీట్ లో అంత పెద్ద ప్రాపర్టీ కొన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవి చాలా మంది జాతకంలో ఏమైతుందంటే
వాళ్ళకి ఆ కరెక్ట్ రెమెడీ ఇస్తున్నాం, దాన్ని సరిగ్గా మంచిగా వాళ్ళు దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చామా దాన్ని ఓటిగా ఏదో అని అనుకొని సరే పక్కకు పెట్టేది ఉండకూడదు, కొంచెం కష్టపడాలి. ఇప్పుడు మనకేందంటే వెంటనే అన్ని దేవుడే చూసుకుంటాడు, అన్ని వాళ్ళే చేసేసుకుంటారు అట్లని కాదు. వాళ్ళు ఇచ్చిన రెమెడీని వీళ్ళు కూడా చేయాలి, అంటే క్లయింట్ కూడా చేయాలి. అంటే ఆ వైబ్రేషన్ వాళ్ళకి అందవాలి కాబట్టి. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, అదేం పెద్ద వర్క్ ఏం కాదు. సో ఎందుకంటే మన క్లయింట్లు ఒకటే నేను చెప్తాను, సో మీకు రెమెడీస్ వస్తుందా, వాళ్ళు ఏమన్నా మెటీరియల్ పంపిస్తారా, దాని వాళ్ళు ఏం చెప్పారో ఆ విధానంలో ఉంటుంది. కానీ మీకు అది కాకుండా ఒకరిని మనం వచ్చి వాళ్ళు వేరే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ మేడం ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజల విషయంలో. ఇప్పుడు నేనే అందుబాటులో ఉండాలని లేదు. సో మా తరపులోంచి, కేరళ వాళ్ళ తరపులోంచి ఒకరు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే మనకి ఇక్కడ ఏం సమస్యలు వచ్చినా కరెక్ట్ వాళ్ళకి చెప్తారు, మేడం ఇది మేము ఫాలో అయినాం, మంచిగా అనిపించింది మేడం, కరెక్ట్ చెప్పండి, ఇస్తూనే ఉంటారు. అవన్నీ కూడా మీరు తప్పకుండా చూస్తా నేను. ఎవరైనా ఒకరు ఏంటంటే వాళ్ళు రెమెడీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాలో కాకపోతే అది వాళ్ళ మిస్టేక్ అవుతుంది, మనది కాదు. సో ముందుగానే అవి చెప్తూ ఉంటాను నేను. సో లేదు మేడం నాకు అసలు టైమే లేదండి, టైమే లేదని కాదు, దేనికి మరి ఖర్చు పెట్టి తీసుకున్నారు కదా, ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి తప్పకుండా దానికి మన రెమెడీస్ ఇస్తున్నామంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, మీకు ఉండాలి. వాళ్ళు చేయకపోతే అదేం చెప్పండి. అందుకే నేనేమంటుంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అయిపోతే చాలా, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడాలి కదా. అవును కదా. సో అలానే వీళ్ళు ఇస్తున్న మెటీరియల్ కూడా మన అది ఎట్లా ప్రొసీజర్ అవి చూసుకొని తప్పకుండా చేయాలి కదా. సో ఎందుకు మళ్ళీ వాళ్ళ తరపులోంచి ఒకరిని పెట్టి చేపిస్తున్నాం, ఇవన్నీ కరెక్ట్ ఫాలో అవ్వండి అనేసి. సో ఎందుకంటే మనం జ్యోతిషం ఏదో ఒట్టిగా చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనేది కాదు, ఏం సమస్యలు ఉంది, సో దానికి సరైన రెమెడీస్ మీరు ఫాలో అవుతారు. అది కూడా ఏంటంటే రెమెడీస్ వీళ్ళు తీసుకొని వాళ్ళు చేయండి, ఎవరిని ఫోర్స్ కూడా చేయము. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దేవుడు అనుగ్రహించాలి కదా. సో మీకు ఆ నమ్మకం ఉంది, అప్పుడే ముందుకు వెళ్ళండి అని చెప్తాం. సో ఇన్ జనరల్ గా ఇప్పుడు వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే ఏదైనా రెమెడీస్ చెప్తారండి? చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ వ్యాపారం సంబంధించిన గ్రహంలో దీంట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి మెయిన్. చాలా మంది బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆయనే కొలుస్తూ ఉంటారు. ఓకేనా, అంటే చాలా పెద్దగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎప్పుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన, ప్రతి నిత్యం ఆయనకు పూజలు చేసినా కూడా తన మంచిగా చేస్తాడు. కానీ వ్యాపారం మనం చేస్తున్నాము, సో ఇప్పుడు వ్యాపార వశీకరణం సంబంధించింది ఫాలో అవుతున్నప్పుడు స్వామి వారికి కూడా మనం వచ్చి ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి పెద్దగా వాళ్ళకి ఏం లాభం లేదు, అసలు చాలా కష్టపడుతున్నారు, ఆయన గురించి ఒక మొక్కు పెట్టుకోవాలి. అంటే మొక్కు అంటే ఆయన గురించి ఒక ముడిపు లాగా. సో ఆయనకు ఒక 11 రోజులు పూజ చేసుకోవాలి. సో అది కూడా ఏంటంటే శనివారం మొదలుపెట్టి 11 రోజులు 11 కాయిన్లు, సో ఇలా పెట్టి పూజించేది ఉంటుంది ఆయనకు. సరే, ఇది వచ్చి ఏంటంటే కామన్ గా ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి కలిసి రాలేదు అంటే ఫస్ట్ దీనికి పూజ ఎట్లా అంటే శనివారం మొదలు పెడతాం, ఆయనకి ఇష్టమైన రోజు స్వామి వారికి. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే తనకు వచ్చి నెయ్యి దీపం వెలిగించేసి ఫస్ట్ వినాయకుడు మొక్కొచ్చాము. ఆయన మొక్కిన తర్వాత ఏంటంటే స్వామి వారిని సో ఒక పసుపు క్లాత్ తీసుకోవాలి, అంటే వైట్ క్లాత్ ని పసుపు క్లాత్ మనం మార్చుకోవాలి. అది పసుపు బట్టలు మన పసుపు తడిపి అవి ఒక ఎందుకంటే ముడిపు గురించి అనమాట అవి. సో అవి దాన్ని రెడీ చేసుకుని ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకోవచ్చు, లేదు 2 రూపీ కాయిన్ ఉంటే అది కూడా 11 లెక్కకు రావాలి మనకు. సో అప్పుడు 11 తీసి అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ మీద. స్వామివారు ముందుగా ఒక ప్లేట్ లేదు ఒక అరటి ఆకు అవన్నీ పెట్టి స్వామివారి ముందుగా ఆ కాయిన్స్ ఒక 11 సార్లు ఆయన నామాలు చెప్పి అర్చన చేయాలి ఆయన పాదాల దగ్గర. స్వామి నాకు వ్యాపారంలో ఇంత కష్టాలు పడుతున్నాను, నాకు మంచి డెవలప్మెంట్ రావాలి, నేను మంచిగా ఉండాలి, నాకు మంచి లాభం రావాలి, సో నేను నిన్ను నమ్ముకుంటా అని చెప్పేసి సో అలా అర్చన చేసేసి ఆయన మంత్రాలు చదువుకుని ఆయనకు సంబంధించిన వ్యాపార వశీకరణ మంత్రం జాతక రీతిగా చదవచ్చు, లేదంటే స్వామివారి మంత్రం గాయత్రి మంత్రం కూడా చదవచ్చు. చదువుకుంటూ ఆయన వేసేసి ఆయన పేరు చెప్పి కూడా వేస్తే సరిపోతుంది, అర్చన లాగా చేసి తర్వాత దాన్ని తీసి ఆ క్లాత్ లో ముడిపు లాగా కట్టడం వల్ల స్వామి ఇది నీ గురించి ముడిపు కట్టున్నాను, నా వ్యాపారం ఎట్లన్నా 11 రోజుల లోపలనో నాకు ఒక దానికి దారి చూపి, లేదు 11 వారాలు నేను శనివారాలు మొక్కుతాను దాని లోపల నాకు దారి చూపి అని ఒకటి కంటిన్యూగా చేస్తే 11 రోజులు చేయవచ్చాము, లేకపోతే 11 వారాలు చేయవచ్చు. కానీ ఫస్ట్ డే కడతాం చూడండి ముడిపు 11 కాయిన్లు పెట్టి అవే సరిపోతుంది, వారం వారం కట్టాల్సిన అవసరం లేదు. అలానే పెట్టేసి మీరు ఒకవేళ 11 శనివారాలు చేస్తున్నారంటే 11 శనివారం ఆ ఎండింగ్ రోజుని ఒక్కసారి 11 కాయిన్లు పెట్టి మొక్కొచ్చాం. ఎందుకంటే ఇది కలిసి వచ్చింది అని చెప్పి ఇది 2 తీసుకెళ్లి స్వామి వారు ఉండిలో వేయాలన్నమాట. ఒకవేళ 11 రోజులు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇది
ఫస్ట్ డే కట్టిన కాయినే సరిపోతుంది, దాని లోపలనే వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చింది 11 రోజుల్లోనే తెలుస్తుందంటే ఆ కాయిన్ ఏదైతే ముడిపు కట్టి పెట్టామో తిరుపతి వెళ్తున్నప్పుడు తిరుపతి ఉండిలో వేయవచ్చాము, లేదు చుట్టుపక్కల ఉన్న వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా టెంపుల్ ఉంటే అక్కడైనా ఉండిలో వేసేసి స్వామి వారికి ఏదైనా కోరిక పెట్టుకుని ఆయన కొన్ని అంటే డబ్బులు వాళ్ళు ఏదైనా కానుకలాగా పెట్టేసి స్వామి వారికి ఆయన ఉండిలో వేసేసి రావచ్చు. సో ఇది 11 రోజులు చేయవచ్చము, లేదు 11 శనివారాలు చేయవచ్చము. కానీ మొక్కు అనేది చాలా నిజమైన భక్తితో కోరుకుని పెట్టాలి. కంటిన్యూ అందులో మధ్యలో ఏదైనా ఆపేదానికి కొన్ని గ్రహాలు అడ్డుపడతాయి, కానీ అస్సలు అది కూడా ఆపకుండా చేయాలి అంతే. అద్భుతంగా చెప్పారండి. అమ్మగారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించింది, రిజల్ట్ వచ్చాయా లేవా అన్నది కింద కమెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వారి అపాయింట్మెంట్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.